ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు, ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉన్నారు, ఎన్నో విషయాలతో అద్భుతంగా నడిపిస్తున్నారు. ప్రతి ఉదయం ఆయన మాటలు మన జీవితాలకు నెమ్మదిని, సమాధానాన్ని తీసుకొని వస్తున్నాయి కదండి. మరి చాలా సంతోషం మీరు ప్రతిరోజు ఇలా మరి ఈ ఉదయం దేవుని వాగ్దానంలో ఏకీభవించడం, చక్కగా ప్రార్థనలో ముందుకు సాగడం, ఇది ఎంతగానో సంతోషాన్ని ఇస్తుందండి. మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాం, ధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. మరి ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, అవునండి. నిత్యమైన కృపతో ఆయన మనకు వాత్సల్యాన్ని చూపించే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో నిత్యమైన కృప. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదండి. ఆయన కృపతో, ఆయన వాత్సల్యముతో మరి మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ప్రభు కృప, ప్రభు వాత్సల్యత ఎంత గొప్పదంటే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో ప్రభు నిన్ను అద్భుతమైన రీతిలో నడిపిస్తుంది. ఆయన వాత్సల్యత నీ ప్రతి పాపపు నుంచి, పాప బంధకాల నుంచి విడిపిస్తుంది, సరిచేస్తుంది, గొప్ప చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ప్రైజ్ ది లార్డ్. అవునండి, నిత్యమైన కృపతో ఆయన మనకు వాత్సల్యతను చూపించే దేవుడు. ఆయన వాత్సల్యత మన జీవితాలలో మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. ఈ ఉదయకాల సమయంలో చూడండి, దేవుని కృప లేకపోతే, దేవుని వాత్సల్యత లేకపోతే మనం ఏ విషయంలో ముందుకు సాగలేమండి. ఏ ప్రయత్నంలో అయినా, మరి ఏ పనిలో అయినా దేవుని వాత్సల్యత మన పైన ఉండాలి, మనకు కావాలి. ఆయన వాత్సల్యత నిశ్చయముగా మన కుటుంబాల్లో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రతి బంధకాల నుంచి, ప్రతి పాపపు బంధకాల నుంచి, ప్రతి బలహీనతల నుంచి, ప్రతి పోరాటాల నుంచి, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పిస్తుంది. మరి మనల్ని అన్ని విషయాల్లో కూడా మన్నించి మనల్ని గొప్ప చేస్తుంది. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ చక్కని వాగ్దానం మనతో చేస్తూ ఉండగా, ఆయన వాత్సల్యత మన పైన చూపిస్తానని వాగ్దానం మనతో మరి చేస్తుండగా, ఈ వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రతిరోజు అడుగుదాం, దేవా నీ కృపతో కూడిన వాత్సల్యత నాకు కావాలయ్యా. నీ కృప నన్ను ప్రభా ఇప్పటి వరకు నిలబెట్టింది, ఇక్కను కూడా నిలబెడుతుంది. నీ వాత్సల్యత లేకపోతే నేనేమి చేయలేనయ్యా. నీ బలమైన కృపయే ఇదిగో దీన స్థితిలో ఉన్న నన్ను, చెదిరిపోయిన స్థితిలో ఉన్న నన్ను, లేదా ఒంటరి స్థితిలో ఉన్న నన్ను, మరి భయంకరమైన పోరాటాలతో బంధకాల్లో ఉన్న నన్ను తప్పిస్తుంది, కాపాడుతుంది, బలపరుస్తుంది అని ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అప్పుడు నిశ్చయముగా మనం అద్భుతంగా మనము, మన కుటుంబాలు నడిపించబడతామండి. ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి సంతోషిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ఆయన వాత్సల్యతను చూపించే దేవుడిగా ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి దేవుడు మనకు సహాయం చేయబోతున్నారు, మంచి చేయబోతున్నారు, మేలు చేయబోతున్నారు, మరి మనల్ని గొప్ప చేయబోతున్నారు. అదే విశ్వాసంతో బలంగా ముందుకు సాగుతూ బలముగా మరి ముందుకు వెళ్దాం. కొన్ని పరిస్థితుల్లో నిస్సాయ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏమీ అర్థం కాని పరిస్థితులు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు కదండి. ఇలా ఎన్నో విషయాల్లో మనం కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడే అన్ని విషయాల్లో మనల్ని నడిపిస్తున్నారు. ఇంతవరకు సహాయం చేశారు, ఇకను కూడా సహాయం చేయబోతున్నారని వాగ్దానం చేస్తుండగా పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రభు కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అయ్యా, నీ కృపతో, నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని చూపిస్తాననే వాగ్దానముతో అయ్యా చక్కని రీతిలో మమ్మల్ని బలపరుస్తున్నారు. అయ్యా, నీ వాత్సల్యత మాకు కావాలయ్యా. అయ్యా, నీ వాత్సల్యత అయ్యా ఇదిగోని మా కుటుంబాల పైన ఉండాలయ్యా. ఎల్లప్పుడూ సహాయం చేయండి ప్రభు, కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ఉదయం ప్రభు మీ మాటలు వింటున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, మీ మాటల ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయును గాక. నిత్యమైన కృపను అయ్యా మా పైన ఉంచే దేవుడిగా ఉన్నావు. అయ్యా, నీ కృప ఎంత గొప్పదయ్యా. నీ కృప ఏ దానికి సాటి రాదయ్యా. నీ కృపయే ఆధారం. ఈ రోజున మేము ఇలా బ్రతుకున్నాం
ఉన్నామంటే, ఇలా జీవిస్తూ ఉన్నామంటే, ఇలా సంతోషిస్తూ ఉన్నామంటే మీ కృపయే మీ వాత్సల్యతనే. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి అయ్యా ఇదిగోండి నీ కృప అయా వాత్సల్యతను అయా ఇదిగోండి మీరు చూపించమని, వారిపైన కుమ్మరించమని ప్రభ వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీరే మాకు సహాయకుడిగా ఉన్నావయ్యా, నీవే మాకు తోడుగా ఉన్నావు. నీ బలమైన మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుదుముగాక. ఎవరి వైపు ఎటు కూడా మా జీవితాల్లో చూడకుండా మీ కొరకు బ్రతికి కృపను దయచేయండి అయ్యా. మీరు సహాయం చేయండి. చేసిన ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. సహాయం చేయండి, గొప్ప చేయండి, ప్రతి బలహీనతను తొలగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీ ఆరోగ్యము చేత నింపండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడును గాక, గొప్పవారగుదురు గాక, అద్భుతం జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండండి అయా. ఇదిగోండి మీ పైన ఆధారపడుతూ ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగు కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని అయా నీ కృపలో వర్ధలింపచేయమని, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మొట్టమొదటిసారి మరి హైదరాబాద్ మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మరి మార్చ్ 7వ తారీఖు నాడు నేను వస్తున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా? మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కనుక వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మరి మార్చి 7వ తారీఖు ప్రతి ఒక్కరుగా కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి మార్చి 7వ తారీఖు ఎస్పీజీ తమిళ్ చర్చిలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.